ప్రైజ్ లార్డ్. యెషయా 40:29. అలసిపోయిన వారికి ఆయన బలం ఇస్తాడు, నిరసించిపోయిన వారికి బలాభివృద్ధి చేకూరుస్తాడు. ఆమేన్. వచనం ప్రకారం అలసిపోయిన లేదా శక్తిహీనులైన వారికి దేవుడు అంతరింద్రియమైన బలాన్ని, ఓర్పును అందిస్తాడు. ఆమేన్. ఇదే విధంగా ఎఫెసు 3:16. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాలలో నివాసముండేలో మీరు మీ అంతరంగంలో ఆయన ఆత్మ వల్ల బల ప్రభావాలతో బలపడాలని, ఆయనను తన మహిమ ఐశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పవిత్రాత్మ వారి అంతరంగంలో ఉంటూ వారికి ఆధ్యాత్మిక బల ప్రభావాలకు మూలాధారమై ఉన్నాడు. ఆమేన్. ఇంకో వచనం 2 కొరింథీ 12:9-10. అయితే ఆయన నాతో ఇలా అన్నాడు, నా కృప నీకు చాలు, నా బల ప్రభావాలు పరిపూర్ణమైంది బలహీనతలోనే. అందుచేత క్రీస్తు బల ప్రభావాలు నా మీద నిలిచి ఉండేలా నా దుర్బలతల గురించే చాలా సంతోషంతో నేను అతిశయంగా చెప్పుకుంటాను. నేనెప్పుడు బలహీనంగా ఉన్నానో అప్పుడు బలవంతుని గనుక క్రీస్తు కోసం దుర్బలతలు, నిందలు, కష్టదశలు, హింసలు, బాధలు అనే వాటిలో ఇష్టపూర్వకంగా ఆనందిస్తాను. అన్ని బలహీనతలు, అవమానంలో, కష్టాలు, హింసలు, కడగండ్లు వీటన్నిటిని భరించగలిగితే పండ్ల బిగువున వాటిని భరిస్తూ చాలనుకుంటారు చాలామంది విశ్వాసులు. అయితే అలాంటి వాటి మూలంగా కలిగే గొప్ప ఆధ్యాత్మిక లాభాల గురించి ఒక విశ్వాసి తెలుసుకుంటే వాటిలో ఆనందించగలుగుతాడు. దేవుని విధానాలు తెలుసుకుంటే బాధ ఆనందాన్ని కలుగ చేయగలదు. ఆమేన్. ఎందుకంటే తన బలహీనతను గుర్తించి ఇక తనపై, తన బలంపై, తెలివితోటలపై, సమర్థాలపై ఆధారపడడం మానుకున్నాడు. కేవలం దేవునిపై ఆధారపడాడు. ఆమేన్.